నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈరోజు వార్తాపత్రికలోని చట్టపరమైనటువంటి అంశాలు ఏంటి అని అంటే, తెలంగాణ హైకోర్టు జస్టిస్ కె లక్ష్మణ్ గారు ప్రసంగిస్తూ ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతం చేయండి అని చెప్పి సూచించడం జరిగింది. ఈ నెల అంటే నవంబర్ 15న రాష్ట్ర వ్యాప్తంగా లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నారు. రెవెన్యూకి సంబంధించిన సమస్యలు, బీమా కంపెనీలకు సంబంధించినవి, ఆర్టీసీ, సింగరేణి, అలాగే ఇతర అప్పీళ్లు, ఏ సివిల్ అయినా, క్రిమినల్ కేసులైనా, చెక్ బౌన్స్ కేసులైనా, ఏ సమస్యలు ఉన్నా కూడా ఇరు వ్యక్తులు ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకుంటే మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశము. సో న్యాయ వ్యవస్థ యొక్క ఉద్దేశం కూడా రాజ్య మార్గమే రాచబాట, సమస్యలు లేని సమాజాన్ని సృష్టించాలి, శ్రేయస్సుతో కూడిన సమాజాన్ని నిర్మాణం చేయాలి అనేది ఉద్దేశము. కాబట్టి రేపు నవంబర్ 15వ తారీఖు 2025 నాడు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. చిన్న చిన్న అఫెన్స్లు చేసి న్యాయస్థానంలో లీగల్ ప్రొసీడింగ్ విచారణ జరుగుతున్నటువంటి ఏ కేసులైనా సరే ఇరు పక్షాలు అంటే కంప్లైనెంట్, రెస్పాండెంట్ ఆర్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే లోక్ అదాలత్ని ఉపయోగించుకోండి, వినియోగించుకోండి. మీ సమస్య త్వరగా పరిష్కారం అయిపోతుంది. రాజ్య మార్గమే రాచబాట. ప్రతిదాన్ని సవాలుగా ఈగోలకు వెళ్ళిపోయి మీ సమస్యలను సంవత్సరాల తరబడి లాగి మీరు మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలంటే మధ్యవర్తిత్వం ద్వారా ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రతిపాదన తీసుకొని వచ్చిన సందర్భంలో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. సో ఈ లోక్ అదాలత్ని విజయవంతం చేయండి, మీ సమస్యను పరిష్కరించుకోండి. రాజమార్గమే రాచబాట. సో లోక్ అదాలత్ అంటే ఏంటి, లోక్ అదాలత్కి ఎలాంటి కేసులు, లోక్ అదాలత్ ఎలాంటి కేసులను పరిష్కరిస్తుంది, లోక్ అదాలత్ ఎలాంటి కేసులను పరిష్కరిస్తుంది అనే అంశాలను ఈ పుస్తకంలో, చట్టపరమైన సమస్యల పరిష్కారం పుస్తకంలో ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉంచడం జరిగింది. మిత్రులారా, వీలైతే ఈ ఒక్కసారి ఈ పుస్తకం కొని చదవండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ లా అనేది మీకు తెలుస్తుంది. సో ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.